దేవుడు చెప్పాడంట. సరే, 2 కుమారులు రక్షించబడ్డారు. 3వాడు పోకిరివాడు ప్రభువు నమ్ముకోలేదండి. గాలి తిరుగుడంతా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చెప్తానే ఉంది, కానీ వాడు మూర్ఖుడు, తాగుబోతండి, వాడు మారలేదు. వాడి కోసం వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తూ ఉందండి. అనుకోకుండా ఒకరోజు ఆ తల్లికి గుండెపోటు వచ్చి ఆమె చనిపోయింది. చనిపోతే కుమారులందరూ వచ్చారు, కార్యక్రమాలని ఏర్పాటు చేశారు, పెట్టి తెచ్చారు, గుంట తీశారు, వాళ్ళ అమ్మకి స్నానం చేసి తెల్ల బట్టలు కట్టారు, తీసుకొచ్చి పెట్టెలో పెట్టారు. దైవ సేవకులు వచ్చారు, పాటలు పాడారు, వాక్యం అంతా చెప్పారు. అంతా అయిన తర్వాత పెద్ద బాబుకి వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఎప్పుడో గుర్తుకొచ్చిందంట. వాళ్ళ అమ్మ ఎప్పుడో చెప్పిందంట, మీరందరూ రక్షించబడేంత వరకు నాకు మరణం రాదు అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆయన గుర్తుకొచ్చిందంట. అయినా ఒకసారి అవునో కాదని వెళ్ళి అడావుడికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ డైరీ ఓపెన్ చేసి చూస్తే ఆమె దాంట్లో రాసింది, నా 3 కుమారులు రక్షించబడేంత వరకు నాకు మరణం లేదని ప్రభు చెప్పాడు. నా 3 పిల్లలు రక్షించబడిన తర్వాత వాళ్ళ రక్షణను చూసి, వాళ్ళ ప్రభులో ఉండడం చూసి తర్వాత నేను వెళ్తాననే మాట ఆ తల్లి చూసిందంట, రాసిందని ఆ బాబు, పెద్ద బాబు చదివాడంట. వెంటనే కొద్దిసేపట్లో సమాధి కార్యక్రమానికి శవాన్ని తీసుకెళ్తారండి. ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ వైపు అలాగా డెడ్ బాడీ వైపు ఇలా చూస్తున్నాడంట, ఆ శవం వైపు అలా చూస్తున్నాడు. అందరూ ఏమైందిరా అంటుంటే దేవుడు మా అమ్మకు ఒక మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక మాట చెప్పాడు మా అమ్మకి. మరి అది నెరవేరకుండానే మా అమ్మ చనిపోతే మరి దేవుని మాట నిరర్థకం అవుతుందిగా. ఆయన అబద్ధం ఆడని దేవుడు కదా, ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు కదా. మరి ఆ మాట నెరవేరకుండానే చనిపోతే దేవుని మాట అబద్ధం అవుతుంది కదని చెప్పి వాళ్ళ అమ్మ వేపించేసి, అమ్మ ఇప్పుడు నువ్వు చనిపోయి నువ్వు పాతి పెట్టబడిపోయావనుకో, ఇక దేవుని మాట అబద్ధం అవుతుంది. దేవుని మాట నెరవేరాలంటే నీవు వెనక రావాలని వాళ్ళమ్మని పేరు పెట్టి పిలిచారంట. చనిపోయిన తల్లి లేచి కూర్చునేదంట. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ షాక్ అయ్యారు. పారిపోయేవాళ్ళు పారిపోయింటారు, అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద ఆ తల్లి లేచి కూర్చునిందండి. పెద్ద తుమ్ము ఒకటి తుమ్మి లేచి కూర్చునింది. అప్పుడు అమ్మ నీవు చెప్పింది ఇదే కాదంటే, నిజమేనా, నాకు కూడా అదే అర్థం కాల, నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాను, నీవు పిలిచిన వెంటనే వెనకాల వచ్చేసాను. ఆ తర్వాత కొంతకాలం ఆ తల్లి భూమి మీద ఉన్నారండి. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ బాబు ప్రభుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు. తన 3 కుమారులు దేవుల్లో ఉండడం చూసిన తర్వాత ఆమె దేవుని రాజ్యంలో ప్రవేశించింది. స్తోత్రం చెప్పండి గట్టి. ఇవన్నీ ఉట్టి మాటలు కాదు, వాస్తవ సత్యాలు. దేవుడు మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు, అంతే. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు యేసన్ గారు దేవుడి దగ్గర పొందిన మాటలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ ప్రభు ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ రోజులోనే